ఇక్కడ మనము గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము సెర్చ్ క్యాంపెయిన్స్ చేద్దాము. గూగుల్ యాడ్స్ ఇక్కడ వచ్చేసి ads.google.com వెబ్సైట్. దాన్ని మనం లాగిన్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేద్దాము. ఇక్కడ సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మన క్యాంపెయిన్లోకి వెళ్దాం. ఇది మనకి లైవ్ క్యాంపెయిన్ అయితే ఇంకా ప్రాపర్గా క్లారిటీ వస్తుంది దీని మీద. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి ఎలా సెట్ చేస్తాము, స్టెప్ బై స్టెప్ ఈ సెట్టింగ్స్ అన్నీ చేస్తే మనకు తర్వాత లైవ్ క్యాంపెయిన్లో ఎలా మనం మోడిఫికేషన్స్ చేసుకోవాలనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం ఈ డాష్ బోర్డ్ తీసుకొని ఇక్కడ మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది చూసుకున్నారు కదా, లైక్ యాడ్స్ కోసము కీవర్డ్స్, సర్చ్ వాల్యూము, కాంపిటీషన్ అండ్ బిడ్, అవి మూడు చెక్ చేశారు కదండి ఎలా ఉంటాయి, ఏ కీవర్డ్కి ఎలా వస్తుందని. యా ఇప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ క్యాంపెయిన్ సెట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రియేట్ దగ్గర నుంచి కూడా చేయొచ్చు, లేదా క్రియేట్ క్యాంపెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మనం క్రియేట్ న్యూ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం. న్యూ క్యాంపెయిన్, ఇక్కడ న్యూ క్యాంపెయిన్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇది సేల్స్, ఇది వచ్చేసి మనకి ఈ కామర్స్కి వస్తుంది. నెక్స్ట్ లీడ్స్ వచ్చేసి మనకి మామూలు సర్వీసెస్కి ఉంటుంది. వెబ్సైట్ ట్రాఫిక్, యాప్స్ ప్రమోషను, యూట్యూబ్ అంటే యూట్యూబ్కి సంబంధించింది, లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఇప్పుడు వీటన్నిటిలో మనము ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇవి ఏంటి అంటే వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే గూగుల్ మనల్ని గైడ్ చేస్తుంది అనమాట. మనం ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే క్యాంపెయిన్ సెటప్ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ క్యాంపెయిన్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ క్యాంపెయిన్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ క్యాంపెయిన్. అండ్ నెక్స్ట్ ఇది సెర్చ్ క్యాంపెయిన్, ఇది డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్, అండ్ కన్వర్షన్స్ అని యూట్యూబ్, వీటిలో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, వీటన్నిటికి సంబంధించింది ఇది. అండ్ ఇదే ఓన్లీ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే డిస్ప్లే క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ షాపింగ్ క్యాంపెయిన్స్, వీడియో క్యాంపెయిన్స్ అండ్ యాప్ ప్రమోషన్స్. ఇప్పుడు మనం ఇందులో సెర్చ్ క్యాంపెయిన్స్. ఈ సెర్చ్ క్యాంపెయిన్స్ దేనికంటే మనం గూగుల్ సెర్చ్ ఇంజన్లో యాడ్స్ నిన్న చూసుకున్నాం కదా, ఆ యాడ్స్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి లీడ్ ఫామ్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఎక్కడైనా జనరేట్ చేయొచ్చు, లేకపోతే మనం క్యాంపెయిన్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాంపెయిన్, మనం అక్కడ చేద్దాము. నెక్స్ట్ యాడ్ గోల్, ఎంగేజ్మెంట్, యూట్యూబ్ ఫాలోవర్స్, ఇవన్నీ ఉన్నాయి. ప్రజెంట్ తర్వాత అయినా మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం సెర్చ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ వెబ్సైట్ విజిట్స్, ఫోన్ కాల్స్, మన క్యాంపెయిన్ త్రూ మనకి ఏం కావాలంటే మన వెబ్సైట్కి విజిట్ చేసి అక్కడి నుంచి లీడ్స్ కావాలా, లేకపోతే ఫోన్ కాల్స్ కావాలనుకోండి. ఫోన్ కాల్స్ అంటే మనం ఇక్కడ నెంబర్ యాడ్ చేస్తాం. వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఇండియా 1947 అండ్ కంటిన్యూ. ఇప్పుడు వచ్చేసి మనకి క్యాంపెయిన్ నేమ్ ఇక్కడ చేస్తాము, లైక్ శ్రీష సర్చ్ క్యాంపెయిన్ అని, అండ్ కంటిన్యూ. ఇక్కడ ఆల్రెడీ మనకి కొన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి ఉన్నవి, వీటిని మనం రెజ్యూమ్ చేసుకోవాలా లేకపోతే కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయాలని అడుగుతుంది. మీకైతే ఇది అడగదు, ఎందుకంటే కొన్ని క్యాంపెయిన్స్ డ్రాఫ్ట్లో ఉన్నాయి, అవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. బట్ స్టార్ట్ న్యూ క్యాంపెయిన్. ఇంక ఇప్పటి నుంచి మనకి క్యాంపెయిన్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్.
లైక్ ఇక్కడ వచ్చేసి మనకి వాట్ డూ యూ వాంట్ టు ఫోకస్ అని అన్నాడు. కన్వర్షన్స్ ఆర్ కన్వర్షన్ వాల్యూ, అదర్ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్, క్లిక్స్, ఇంప్రెషన్స్. ఇక్కడ వచ్చేసి కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. సెట్ ఏ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. ఇక్కడ మనకి ఇది ఆప్షనల్ ఇచ్చాడు. ఒక్కొక్క కాస్ట్ టార్గెట్కి మనం కాస్ట్ ఎంత పడాలి అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కాస్ట్ పర్ యాక్షన్కి ఒక్కొక్క యాక్షన్కి ఎంత అమౌంట్ పడాలి. బట్ ఇక్కడ ఆప్షనల్ ఇచ్చాడు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆల్టర్నేటివ్ బిడ్డింగ్ స్ట్రాటజీ, లైక్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 1 minute అండి. హలో, tell me. Yes, sir. Yes, sir. Yes, sir. I'll get back you after 1 hour in class. I'm in class. I will get back you after 1 hour. యా, ఇక్కడ వచ్చేసి మనకి కస్టమర్ అక్విజిషన్స్ ఉన్నాయి కదా, ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్. ఈ ఆప్షన్ అనేది ఇంతకు ముందు లేదు, ఈ మధ్యలో కొత్తగా ఒక 6 months 1 year బ్యాక్ నుంచి మనకి యాడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే న్యూ కస్టమర్స్కి వెళ్ళినప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ యాడ్ చేయాలని అడుగుతున్నారు. బిడ్ అనేది ఎక్కువ యాడ్ చేయాలా. మనం బిడ్ ఒక 50 rupees పెట్టామనుకోండి పర్ క్లిక్కి, అక్కడ వచ్చేసరికి ఇంకా కొత్త కస్టమర్ క్లిక్ చేస్తే ఎక్కువ పడుతుంది అనమాట బిడ్. అలా అంటే న్యూ కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ అమౌంట్ పెట్టాలని అడుగుతున్నాడు. ఇది పెట్టాలి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లిస్ట్ అనేది ఇంకా డిఫైన్ చేయలేదు కాబట్టి మనకి ఇది ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇది నెక్స్ట్ స్టెప్లో డిఫైన్ చేస్తాము. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసి జస్ట్ కన్వర్షన్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యాడ్ ఎక్కడెక్కడ డిస్ప్లే అవుతుంది అంటే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అండ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. డిస్ప్లే నెట్వర్క్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్ ఈ రెండిట్లో మనకి డిస్ప్లే అవుతుంది యాడ్. బట్ మనకి ఈ నెట్వర్క్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ రికమెండెడ్ అని ఇచ్చాడు కానీ బట్ ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు లీడ్స్ వస్తాయి అనేది మనం గ్యారంటీగా ఇక్కడ చేయలేము. బట్ మనకి దీనివల్ల మనకి ఎక్కువ అమౌంట్ ఎక్స్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ప్రస్తుతానికి ఈ నెట్వర్క్స్ 2 అన్సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ కంట్రీస్కా అని అడిగాడు, లేదా ఓన్లీ ఇండియాకా, లేకపోతే ఎంటర్ అదర్ లొకేషన్స్. అదర్ లొకేషన్స్ అంటే ఇక్కడ మనం హైదరాబాద్ యాడ్ చేసుకోవచ్చు. తెలంగాణ సిటీ, హైదరాబాద్, ఇండియా ఇన్క్లూడ్. అట్లా మనం ఇంకా కొన్ని ఏరియాస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం కొన్ని ఏరియాస్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఆప్షన్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లొకేషన్ ఎలా ఇచ్చాడు అంటే ప్రజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ లొకేషన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే మీరు ట్రావెల్స్ చేసేవాళ్ళు, ఈ లొకేషన్స్కి రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఈ లొకేషన్లో ఉన్నవాళ్ళు. ఇఫ్ పీపుల్స్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ అంటే వచ్చిపోతూ ఉండేవాళ్ళు. హూ ఆర్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడింగ్ ద లొకేషన్స్. ఇది రికమెండ్ అంటే లైక్ అందరికీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాం అనుకోండి, బెంగళూరులో దీని గురించి సెర్చ్ చేస్తే మనది బెంగళూరు కాకపోయినా కూడా మనకు చూపిస్తుంది అనమాట. అట్లా లేదా అట్లా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేసి ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకోవాలనుకోండి, నేర్చుకోరు అనమాట. బట్ అక్కడ ఉండే వాళ్ళకైతేనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కన్వర్షన్ ఛాన్సెస్. వచ్చి వెళ్ళే వాళ్ళు వేరే వర్క్స్ మీద రావచ్చు, ఇలా మనకి అది చెప్పలేము. అలాగే మనం అదే ట్రావెల్కి సంబంధించిన యాడ్ అనుకోండి, ఇలా వచ్చి వెళ్ళే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ప్రజెన్స్, ఓన్లీ ప్రజెన్స్, పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఇన్క్లూడింగ్ లొకేషన్స్. ఇక్కడ ఉండేవాళ్ళు రెగ్యులర్గా అంటే వచ్చేసి ఇక్కడే ఉండిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళకి
ఇక్కడ ప్రెజెంట్ అయిన వాళ్ళు లేదా రెగ్యులర్గా ఇక్కడ ఉండే వాళ్ళని లొకేషన్స్లో ఇంక్లూడ్ చేసే వాళ్ళని ఈ యాడ్ చూపించాలని మనం సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇలా చేయడం వల్ల ఏంటంటే వేరే వేరే ఇప్పుడు చెన్నై నుంచి బెంగళూరు వస్తున్నారు, మళ్ళీ చెన్నై వెళ్తారు. తర్వాత మన యాడ్ మనము డెమోగ్రాఫిక్స్ చెక్ చేసినప్పుడు ఏంటంటే చెన్నై పీపుల్స్ కూడా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఏంటి చెన్నై పీపుల్స్ ఎందుకు వచ్చారు ఇక్కడికి, మనం బెంగళూరుకి కదా సెలెక్ట్ చేసుకుంది అంటే, లైక్ చెన్నై వాళ్ళు బెంగళూరు వచ్చి మళ్ళీ చెన్నై వెళ్ళడం ఇట్లా చేసినప్పుడు అలాంటి వాళ్ళకి కూడా కనిపిస్తే అది చెన్నైకి వెళ్ళిపోతుంది. ఇట్లా మనం కరెక్ట్గా అక్కడ ఉండే వాళ్ళకే మనం యాడ్ రన్ చేయాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇది అనేది మన ఆప్షనల్, మన చాయిస్ అనమాట. మనం రన్ చేసే యాడ్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి దీన్ని. అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్, ఓన్లీ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేయాలా అంటే తెలుగు ఉన్న వాళ్ళకి అంటే సెట్టింగ్స్లో ఎవరైతే తెలుగు కన్నడ సెట్ చేసుకున్న వాళ్ళకి కూడా అంటే వస్తుంది అనమాట. కొంతమంది ఇంగ్లీష్ అనే సెట్ చేసుకుంటారు, కొంతమంది కన్నడ తెలుగు అని కూడా వాళ్ళ బ్రౌజర్స్లో లేకపోతే కొన్ని సెట్టింగ్స్లో సెట్ చేసుకున్నప్పుడు వాటిని బేస్ చేసుకుని మనకి యాడ్ అనేది కనిపిస్తుంది లాంగ్వేజ్. ఈ పీపుల్స్ తప్ప మిగతా వేరే హిందీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్న అదర్ లాంగ్వేజెస్ సెట్ చేసుకున్న వాళ్ళకి కనపడదు. ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు హిందీ కన్నడ ఈ 3 లాంగ్వేజెస్ వాళ్ళకే కనపడుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా మళ్ళీ కొత్తగా యాడ్ చేశారు, EU పొలిటికల్ యాడ్స్. మనము యూరోపియన్ యూనియన్కి పొలిటికల్ యాడ్స్ ఏమన్నా రన్ చేస్తున్నామంటే దానికి రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి కాబట్టి మనము దానికి యాడ్ చేసుకుంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఎవరు ఎందుకు ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి EU రీజియన్లో మనం యాడ్ అయితే ఇక్కడ నుంచి పొలిటికల్ యాడ్స్ రన్ చేయలేము అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు. బట్ మనం నో అనేది మన నో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఆడియన్స్ సిగ్మెంటేషన్ మనము నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, ఆడియన్స్ని సిగ్మెంటేషన్స్ చేసుకుంటాం అనేసి ఇక్కడ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఆడియన్స్ సిగ్మెంటేషన్. అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సర్వీసెస్, అది ఎవరికి టార్గెట్ చేస్తున్నాం, SEO SEM సర్వీసెస్, వెబ్సైట్ డిజైనింగ్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్. మనకి స్టూడెంట్స్కి టార్గెట్ చేస్తాం. స్టూడెంట్స్ అనుకున్న కాలేజీ స్టూడెంట్స్, బ్యాచిలర్ డిగ్రీ, ఇట్లా మనం సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్గా అడ్వర్టైజింగ్ సర్వీసెస్, SEO ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందులో ఈ సిగ్మెంటేషన్స్లో మనకి ఉన్న స్టూడెంట్స్ లైక్ ఉన్న పీపుల్స్ ఇందులో న్యూగా ఎవరికన్నా చూపించాలి, వీళ్ళ డెమోగ్రాఫిక్స్ని బేస్ చేసుకొని న్యూగా ఎవరికన్నా చూపించాలి అంటే అప్పుడు మనం ఎందుకు న్యూ బడ్జెట్ విత్ న్యూ న్యూ కస్టమర్స్ కానీ చెప్పి చూపించాడు కదా, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సిగ్మెంటేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత లైక్ ఇక్కడ వచ్చేసి నేరో ఆడియన్స్ అంటే మన టార్గెటింగ్ అంటే డీటెయిల్డ్ టార్గెటింగ్ చేస్తే మనకు లీడ్స్ అనేవి తక్కువ వస్తాయి. అబ్జర్వేషన్ అంటే జస్ట్ రికమెండెడ్, నేరో ఆడియన్స్ని టార్గెట్ చేయట్లేదు. ఈ నేరో ఆడియన్స్ని టార్గెట్ చేస్తే ఏంటంటే మనకు చాలా వరకు లీడ్స్ అనేవి ఆ, చాలా తగ్గిపోతాయి. కాబట్టి పర్టికులర్గా అందరు డెమోగ్రాఫిక్స్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని మ్యాచ్ అయితేనే చూపిస్తుంది, లేకపోతే చూపించదు మనకి యాడ్. అందుకోసం అనేసి మనం ఇది అబ్జర్వేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మోర్ ఆప్షన్స్లో ఇక్కడ వచ్చేసి ఆప్టిమైజ్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాడ్. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాడ్ రొటేషన్, యాడ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే మనము ఒక 3 to 5 టైటిల్స్ ఇస్తాము, అలాగే మనకి
ఒక 3-5 లైక్ డిస్క్రిప్షన్స్ ఇస్తాం. యాడ్ డిస్క్రిప్షన్స్. ఈ యాడ్ అనేది ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆ యాడ్ అనేది రొటేట్ అవుతూ ఉంటదనమాట. ప్రిఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాడ్. ఆప్టిమైజేషన్ చేస్తే యాడ్ రొటేట్ అవుతూ ఉంటది. సేమ్ టైమ్ అందరికి ఒకటే కాకుండా ఎలాంటి వాళ్ళకి ఎలాంటి డేటా చూపించాలనేది డిసైడ్ అయ్యి అది చూపిస్తూ ఉంటది. అలాగే ఇంకా మోర్ సెట్టింగ్స్. ఇక్కడొచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఏప్రిల్ 24 ఈరోజు మనం స్టార్ట్ చేసామంటే మనకి ఇంకా యాడ్ అనేది స్టార్ట్ అవుతది. ఎండ్ డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోలేదు. లేదా ఎండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి 1 మంత్‌కి, 15 డేస్‌కి అట్లా ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాడ్ అనేది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఏదైనా సెలెక్ట్ చేసుకోలేదంటే మన అకౌంట్‌లో డబ్బులు ఉన్నంత వరకు యాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడొచ్చేసి యాడ్ ఎప్పుడెప్పుడు రన్ అవ్వాలి. మామూలుగా నిన్న మనం క్లాస్‌లో డిస్కస్ చేసినప్పుడు లైక్ యాడ్ అనేది ఎన్ని సార్లు రన్ అవ్వాలి, అంటే లైక్ ఏ టైంలో రన్ అవ్వాలి, ఎవరికి ఎన్ని సార్లు చూపించాలి, ఇట్లా ఇవన్నీ సెట్ చేసుకుంటాం కదా! ఇట్లా మన యాడ్ వచ్చేసి మొత్తం ఆల్ డే రన్ అవ్వాలా? లేకపోతే టైం అంటే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 10 వరకు రన్ అవ్వాలా? లేకపోతే మార్నింగ్ 9 టు 5 వరకు రన్ అవ్వాలా? అది మనం టైం అనేది సెట్ చేసుకుంటాం. బట్ మనం ఏమి సెట్ చేయకుండా వదిలేసామనుకోండి, ఇగ గూగులే చూసుకుంటది. బట్ ఇది సెట్ చేయాలి అంటే మనకి దీని మీద ఒక క్లారిటీ రావాలనమాట. మనకి ఏ టైంలో మన కస్టమర్స్ ఎక్కువగా ఎంగేజ్ అవుతారు అనేది మనకు తెలిస్తేనే ఈ టైం సెట్ చేసుకోవాలి. లేకపోతే చేయొద్దు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్రెషర్స్‌గా చేసేటప్పుడు మనకు తెలీదు. ఏ యాడ్ ఎలా రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ క్యాంపెయిన్ అయినా ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయినా ఒక కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మన దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు మనకు అర్థం కాదు. పీపుల్స్ ఏ టైంలో ఎక్కువగా ఎంగేజ్ అవుతున్నారు. ఏ పీపుల్స్ ఏ టైంలో ఎక్కువగా యాడ్ చూస్తున్నారు. ఏ టైంలో క్లిక్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనకు తెలీదు. అది తెలిసిన తర్వాత మళ్ళీ ఇవి సెటప్ చేసుకోవచ్చు. కానీ లేదంటే మనకి దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ టైంలోనే చేస్తారు అనుకుంటే మనం ఆ టైంని ఇక్కడ షెడ్యూల్ జేసుకోవచ్చు. ఆల్ డేనా లేకపోతే 9-5 ఇట్లా టైమింగ్స్ అనమాట. ఇక్కడ మనకి మార్నింగ్ 9 ఏఎం టు 10 పీఎం వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్టర్‌నూన్ 12 వరకు సెలెక్ట్ జేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనమాట. తర్వాత ఆల్ డేనా లేకపోతే ఇక్కడొచ్చేసి డేస్ కూడా ఉంటాయి. మండే టు ఫ్రైడేనా, ఓన్లీ సాటర్‌డే, సండేనా, ఓన్లీ మండే, ఓన్లీ ట్యూస్‌డే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ మండేస్ ఈ టైంలో. అండ్ నెక్స్ట్ ఓన్లీ ట్యూస్‌డేస్. ఇంకా వేరే టైం. ఇప్పుడు మనము ఏ టైంలో యాడ్ బాగా రన్ అవుతుందనేసి మనము చెక్ జేసుకుంటాం కదా! బెస్ట్ టైమ్ టు రన్ యాడ్ అని. ఆ టైమింగ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం టైమింగ్స్ అనేది సెలెక్ట్ జేసుకోవచ్చనమాట. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్ క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఇక్కడ వచ్చేసి ట్రాకింగ్ టెంప్లెట్ మనది ఏదైనా టెంప్లెట్ ఉందనుకోండి ఆ టెంప్లెట్ ఇక్కడ యాడ్ చేస్తాము లేకపోతే ఇట్స్ ఓకే దీన్ని వదిలేస్తాము అండ్ ఫేజ్ స్పీడ్ యాడ్ ఫీడ్స్ ఆర్ స్పెషల్లీ విచ్ యూఆర్ఎల్ యూజ్ టు యువర్ క్యాంపెయిన్ మనము యూజ్ చేసుకున్నది బట్ ఇదేం మనకి యాక్టివ్లో లేదు బిజినెస్ డేటాలో యాడ్ చేయమని చెప్తుంది తర్వాత ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ సెట్ చేసినాక ఇక్కడ వచ్చేసి గెట్ ద ఏఐ బేస్డ్ పవర్ పెర్ఫార్మెన్స్ అని గూగుల్ సెర్చ్ ఇక్కడ ఏఐకి కన్వర్ట్ చేయమంటే ఇది ఆన్ చేస్తే ఏఐకి కన్వర్ట్ అవుతుంది బట్ మనం ఇది ఆన్ చేయొద్దు మాన్యువల్గా సెట్ చేద్దాం తర్వాత మీరు ఒకసారి మాన్యువల్గా సెటప్ అంతా కంప్లీట్ అయినాక ఏఐ ఎలా చేస్తుంది అనేది మీరు ఒకసారి అప్పుడు మళ్ళీ సెట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అంటే ఏం లేదు ఏఐ సెట్ చేస్తే ఏంటంటే మొత్తం అంతా వచ్చేస్తుంది అంత మనం ఇంకేం చేయడానికి ఉండదు అన్నమాట మొత్తం ఏఐ చేసేస్తది. బట్ మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి అంటే మనకి ఏఐ కాకుండా హ్మ్, నార్మల్‌గా సెట్ జేసుకుందాం. తర్వాత బ్రాండ్స్ వచ్చినియి. ఇక్కడ మనకేమి ఈ సెట్టింగ్స్ అయితే ఇక్కడేం లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మన ఫైనల్ యూఆర్ఎల్. మన ల్యాండింగ్ పేజీ గాని, మన వెబ్‌సైట్ గాని ఇక్కడ యాడ్ జేస్తాము.
ఇక్కడ కాంటాక్ట్ పేజ్ కానీ లేకపోతే మన ల్యాండింగ్ పేజీ గాని ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అనేది కొంచెం జనరేట్ అవుతుంది. ఇది స్కిప్ చేస్తే మనము ఓన్‌గా చేసుకోవచ్చు. జనరేట్ అంటే ఆటోమేటిక్‌గా కీవర్డ్స్ మొత్తం కూడా ఇదే ఇచ్చేస్తది. బట్ ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి తీసుకోవట్లేదు ఏఐది. ఇప్పుడు ఈ ఏఐది తీసుకున్నాం అనుకోండి మన క్యాంపెయిన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా. మొత్తం అదే సెట్ చేసి పెట్టేస్తది. ఇప్పుడు మనకు తెలియాలి అంటే ఇంకా ఏఐని యూజ్ చేయొద్దు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫైనల్ యూఆర్ఎల్ ఆప్షనల్ ఇచ్చాడు. బట్ అయినా కూడా యాడ్ చేద్దాము. ఎంటర్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇది యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్. ఇక్కడ మనం కీవర్డ్స్ తీసుకున్నాం కదా! ఆ కీవర్డ్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ కొన్ని నార్మల్‌గా ఉన్నాయి. జస్ట్ ఆ కీవర్డ్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ ఫర్ ఏఐ మ్యాక్స్. ఏఐ క్యాంపెయిన్ సెట్ చేసుకోమని ఇక్కడ అడుగుతుంది. బట్ ఇక్కడైతే మనం ఏం చేయట్లేదు దీన్ని. యాడ్ మోర్ కీవర్డ్స్ అని అడుగుతుంది. అప్లై టు ఆల్. ఇంకా మనకి ఇంకా కొన్ని కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ కీవర్డ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఏ కీవర్డ్ బాగా పెర్ఫార్మ్ చేయదు మనకేం తెలీదు. అనవసరంగా వేస్ట్‌గా ఈ కీవర్డ్స్ అన్నిటికి మళ్ళీ అమౌంట్ ఎక్కువ పడుతుంటది కాబట్టి ఇట్లాంటివి ఏమి అవసరం లేదు. మామూలుగా చేసేటప్పుడు మీరు ఏ అయితే కీవర్డ్స్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి యూజ్ చేసి బిడ్ ప్లస్ సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు చాలా కీవర్డ్స్ అనేవి యాడ్ అవుతాయి కానీ బట్ మనకి కరెక్ట్‌గా ఏ కీవర్డ్స్ ఉంటాయనేది తెలీదు. ఇక్కడ వచ్చేసి సీఆర్ఎం అండ్ మార్కెటింగ్ ఆటోమేషన్ అన్నాడు. ఈ సీఆర్ఎం మనకెందుకు పనికొస్తది? ఇవి మనకి పనికిరావనమాట. ఆటోమేటెడ్ ఈమెయిల్ క్యాంపెయిన్, బెస్ట్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ ఇయన్నీ జస్ట్ నేను నార్మల్‌గా యాడ్ చేశాను గానీ ఇది డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ కాదు. బట్ల బట్ ఇలా మనకి అవసరం లేని కీవర్డ్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయనమాట. ఇంకిప్పుడు మనకి ఇక్కడ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలి అనమాట. యాడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యాడ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఫైనల్ యూఆర్ఎల్ మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ మనం యాడ్ చేస్తే మన యూఆర్ఎల్ యాడ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది చూడండి. మనకి ఇక్కడ గూగుల్‌లో మనకి యాడ్ ఎలా కనపడుతుందో అలా ఇక్కడ క్రియేట్ అవుతుంది. హెడ్‌లైన్ 1, హెడ్‌లైన్ 2 అని మనం ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. బట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. జస్ట్ మన యూఆర్ఎల్ యాడ్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఇచ్చాడనమాట. లైక్ మన యూఆర్ఎల్ పక్కన మనకి లైవ్ ప్రాజెక్ట్ సారీ ఇక్కడ వచ్చింది ఇది. ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్ జాబ్ సపోర్ట్. ఓన్లీ 15 క్యారెక్టర్స్ వరకే యాడ్ చేయడానికి వస్తుంది. జాబ్ సపోర్ట్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర మనకి కనిపిస్తుందా ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర మనకి లైవ్ ప్రాజెక్ట్ ప్లస్ జాబ్ సపోర్ట్ అని వచ్చింది అనమాట. ఇట్లా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి టైటిల్స్ యాడ్ చేయాలన్నమాట. ఇందాక ఫస్ట్‌లో మనం లీడ్ ఫామ్ అనేది స్కిప్ చేసాం కదా! ఇక్కడ మనం లీడ్ ఫామ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లీడ్ ఫామ్ ఆల్రెడీ అకౌంట్ లెవెల్ లీడ్ ఫామ్ అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. బట్ మనం కొత్త లీడ్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి లీడ్ ఫామ్‌ని క్రియేట్ చేస్తామన్నమాట. సేమ్ మనకి ఫేస్‌బుక్‌లో ఎలా అయితే లీడ్ ఫామ్ క్రియేట్ చేస్తామో అలాగే క్రియేట్ చేస్తాము. ఇంకా న్యూ లీడ్ ఫామ్
హెడ్లైన్ లీడ్ ఫామ్కి లీడ్స్ బిజినెస్ నేము. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ జస్ట్ ఇక్కడ ఈ బిజినెస్ నేమ్ వచ్చేసి ఓన్లీ 25 క్యారెక్టర్స్ వరకే. ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి 200 క్యారెక్టర్స్ వరకు ఉంది. జస్ట్ నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేము, ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ టైప్ కావాలో అలా కూడా, అలాగే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మనకి కావాల్సినవి మామూలుగా ఇట్లా క్రియేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ మనకి ఫామ్ అనేది డిజైన్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేస్తే మనకి ఇది ఆప్షనల్ అనమాట. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఇది కనుక సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఇది మ్యాండేటరీ అనమాట. కంపల్సరీగా మనకి లీడ్స్ అనేవి ఫిల్ చేయాలి, ఈ ఫీల్డ్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇంకా రిమైనింగ్ మనకి ఇంకేమన్నా కంట్రీ రిలేటెడ్, సిటీ నేమ్స్, జిప్ కోడ్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద వర్క్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే వర్క్ ఈమెయిల్ ఐడి, వర్క్ ఫోన్ నెంబర్, కంపెనీ నెంబర్స్ ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఏజ్ గురించి కానీ ఇంకా ఏమన్నా కావాలంటే అడగొచ్చు అనమాట ఇక్కడ. అంటే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఓన్గా ఏదైనా క్వశ్చన్ టైప్ చేయాలనుకుంటే లైక్ ఇక్కడ టైప్ చేయొచ్చు. లైక్ ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి విచ్ ప్రోగ్రామ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్, విచ్ ఎడ్యుకేషనల్ డిగ్రీ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇట్లా మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఆన్సర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలసీ. ప్రైవసీ పాలసీ అనేది ఇంపార్టెంట్. సారీ, ఇక్కడ వచ్చేసి కాపీ యూఆర్ఎల్ అడ్రస్. జస్ట్ ఇక్కడ మన వెబ్సైట్ ప్రైవసీ పాలసీ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫామ్కి. ఇక్కడ నార్మల్గా ఇమేజ్ ఇట్లా ఉంది కదా, దీనికి మరి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఫామ్ యూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్, సేవ్. ఫామ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ క్రియేట్ ఫామ్ సబ్మిషన్ ఇమేజ్ మెసేజ్ అనమాట. థ్యాంక్ యూ, ఇక్కడ థ్యాంక్ యూ అండ్ వీ విల్ కాంటాక్ట్ యూ సూన్. ఆఫ్టర్ ఫామ్ ఫిల్ చేసినాక వాళ్ళకి కనిపించే మెసేజ్ థ్యాంక్ యూ, వీ విల్ కాంటాక్ట్ యూ సూన్ అని. అండ్ కాల్ టు యాక్షన్ బటన్, విజిట్ ఏ సైట్ ఆర్ డౌన్లోడ్, లెర్న్ మోర్, షాప్ నవ్ ఈ ఆప్షన్స్. జస్ట్ విజిట్ ఏ సైట్, మన వెబ్సైట్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసి కాల్ టు యాక్షన్ బటన్, యాడ్కి ఏం సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఆ, ఆ.
ఆ డాక్టర్ అంకుల్ కనిపించారు. అంకుల్ ఇలా కురుపులు వస్తే ఏమవుతుంది అని అడిగాను. ఆ, ఏం కాదులే కానీ మెడిసిన్స్ సిరప్స్ అవన్నీ ఇచ్చాను. వేసుకుంటే తగ్గిపోతుంది 5 days అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ జాయిన్ అవ్వు, కాల్ టు యాక్షన్ డిస్క్రిప్షన్ ఇంకేమైనా ఉంటే రాయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడ్ డెలివరీ ఆప్షన్ అనమాట. ఇక్కడ లీడ్ డెలివరీ ఆప్షన్ ఏంటంటే మనము ఎక్కడికి లీడ్స్ డెలివరీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ లీడ్స్ అనేవి మన ఫామ్లో వచ్చినాయి అనుకోండి, మన యాడ్ అకౌంట్లోనే ఉంటాయి లీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీడ్ డెలివరీ ఆప్షన్స్ ఎక్కడికి అంటే బుక్ యూఆర్ఎల్, అంటే మనం ఈ బుక్ అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ లీడ్స్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అంటే ఈ బుక్లోకి కనుక మనం కన్వర్ట్ పెట్టుకున్నాము అంటే అవి అక్కడే ఉండిపోతాయి మనకి ఇబ్బంది లేకుండా. మనకి మనకి ఈ బుక్ కనుక లేదు అనుకోండి, మనకి ఇంకా అదర్ ఆప్షన్స్ లైక్ కనెక్ట్ విత్ లీడ్స్ ఫర్ ద జైపర్ అంటే like సమ్ థర్డ్ పార్టీ టూల్స్ తోటి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సెకండరీ మనకి ఏదైనా సిఆర్ఎం ఉంటే దాంతో కూడా కనెక్ట్ అయితే మన లీడ్స్ ఇక్కడ లీడ్ రాగానే అది మన సిఆర్ఎంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం ఆటోమేషన్ పెట్టేసుకుని సేల్స్ టీమ్కి కన్వర్ట్ చేసుకోవడం, ఇట్లా మొత్తం చాలా ఆటోమేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇవేమీ లేకపోయినా కూడా లీడ్స్ అయితే మన ఫామ్లోకి వస్తే అక్కడ నుంచి తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం మోర్ వాల్యూమ్ అండ్ మోర్ క్వాలిఫైడ్ లీడ్స్ అంటే చాలా తక్కువ లీడ్స్ వస్తాయి. మోర్ వాల్యూమ్ అంటే ఎక్కువ లీడ్స్ వస్తాయి, కానీ అందులో ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో అనేది మనము కొంచెం చూసుకోవాలి. బట్ ఫస్ట్ అయితే మనం మోర్ వాల్యూమ్ పెట్టి చూద్దాం, మనకి యాడ్స్ ఎలా వచ్చినాయి అనే దాన్ని బట్టి తర్వాత మనం ఇది సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసుకున్నాము, దీన్ని సేవ్ చేసుకుంటే మనకు లీడ్ ఫామ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్ లైన్ అనమాట, ఫ్రీలాన్సింగ్ కోర్స్ అని ఉంది. లైక్ ఇది వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సర్చ్ వాల్యూమ్ అనేది ఇక్కడ 50,000 అలా ఉంది. లైక్ ఈ ఇది కనుక ఇక్కడ క్లిక్ చేసామనుకో మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. అండ్ టోటల్ ఒక 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5 ఇక్కడ మోర్ ఐడియాస్ కూడా ఇస్తుంది. ఇది మనకి ఇక్కడ నుంచి కూడా మనం టైటిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని, లేదంటే సారీ ఇది స్ట్రక్ అవుతుంది, కొంచెం స్లో ఉంది. ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ 3 మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత రిమైనింగ్ నెక్స్ట్ పర్లేదు, కానీ హై ప్రయారిటీ 3 అనమాట. తర్వాత ఒక 5 వరకు కూడా మనం మంచిగా రాసుకుంటే రిమైనింగ్ రాసినా రాయకపోయినా పర్లేదు. బట్ రాస్తే మనకి యాడ్స్ స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ వాడు చూపించిన రాయాలని ఏమి రూల్ లేదు, అలానే వదిలేయాలని కూడా లేదు, అది మన ఇష్టం ఇంకా.
ఇట్లా మనం యాడ్ చేసాము. తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్స్, రిక్వైర్డ్ డిస్క్రిప్షన్, వ్యూ ఐడియాస్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఐడియాస్ చూస్తే మనకు కొన్ని ఐడియాస్ ఇక్కడ వస్తున్నాయి. సజెషన్స్, ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్స్ లేవు కానీ ఇక్కడ మనకి కొన్ని సజెషన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవడం, యాడ్ చేసుకోవడం. బట్ మనం ఆటోమేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పాటికి ఇవి మొత్తం ఫిల్ అయిపోయాయి. మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండేది కదా. ఈ రిక్వైర్డ్ డిస్క్రిప్షన్ అంతా వచ్చేది. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఇలా ఇచ్చామనుకోండి, మనం ఓన్గా టైప్ చేయకుండా మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేసి చాట్ జీపీటీలో రైట్ గూగుల్ యాడ్ టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్. ఇక్కడ ఆల్మోస్ట్ 15 మనకి ఇచ్చారు కదా. 100% జాబ్ సపోర్ట్ ట్రైనింగ్ అని ఇవన్నీ కూడా, వీటిని కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి యాడ్ చేయడం తెలియకపోతే. మాకు ఎందుకంటే ఎవరు ఇక్కడ మనం ఇంకా ఈ 15 వరకు కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ తెలుగు ఆన్లైన్ మార్కెటింగ్ కోర్స్, అండ్ హెడ్లైన్స్. ఇంకొకటి ఉంది స్టార్ట్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ వచ్చేసి ఏఐ టూల్స్ ప్లస్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇట్లా మొత్తం మనం 15 వరకు యాడ్ చేసుకోవచ్చు. బిగినర్స్ టు ప్రో మార్కెటింగ్. ఇంక 15 అంటే ఇవన్నీ పెట్టేసరికి మనకి చాలా టైం అయితే అవుతుంది. బట్ ఒకసారి వచ్చినవి మళ్ళీ ఒకసారి యాడ్ చేయకూడదు. సేమ్ కీవర్డ్స్. ఇంకా కావాలంటే మనం ఇవన్నీ కూడా ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట.
బట్ ఇక్కడ వరకు చాలండి. నెక్స్ట్ చూద్దాం ఇంకా మిగతావి ఇంకా ఉన్నాయి కదా, డిస్క్రిప్షన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు. జాయిన్ అవర్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ స్టోర్, నో కోడింగ్, నో నీడ్ టు నో నీడెడ్ స్టార్ట్ టుడే. ఇక్కడ వచ్చేసి 90 క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ 100% సపోర్టెడ్ ఇంక్లూడెడ్. ఇవి రెండు మ్యాండేటరీ, బట్ ఇంకా కావాలంటే ఇంకో డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. టోటల్ 5 దాకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసాము. ఇట్లా మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ నేమ్ అండ్ లోగో కనుక యాడ్ చేయాలి అంటే మనకి పర్మిషన్స్ కావాలి. మన లైసెన్స్ అనేది ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఈ మనకి బిజినెస్ లోగో ఇవన్నీ యాడ్ చేయకపోతే ఇది ప్రొఫెషనల్గా ఉండదు. ఖచ్చితంగా ఇవి యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గెట్ యాక్సెస్ అంటే ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను. ఒకసారి ఇది చూడండి. ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంక ఎవ్రీ టైం ఒక అకౌంట్కి ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం అవసరం లేదు. మనం కంపెనీ పెట్టామంటే కంపెనీ డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. పర్సనల్గా పెట్టామంటే పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ పేజ్ 90 అకౌంట్ పేజీలోకి వచ్చేసి ఈ అకౌంట్ పేజీలో మనకి సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి మనకు. ఏది యాక్టివ్లో అవ్వలేదు. టాస్క్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఎస్, అకౌంట్ వెరిఫికేషన్ మనకి యాడ్ చేసిన తర్వాత 1 days to 10 days మధ్యలో పడుతుంది. బట్ ఇక్కడ మనది యాక్టివ్ రావాలి. మనకి ఇక్కడ స్టార్ట్ టాస్క్ అంటే ఇక్కడ మనకి ఏదో డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లైక్ పాన్ కార్డ్ కానీ, ఇవే ఏదైనా ఫ్రంట్ బ్యాక్ తీసి అప్లోడ్ చేసేస్తాం అనమాట. అంతే, ఇక్కడ ఇంక వేరే వర్క్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఎందుకో మనకి స్టార్ట్ టాస్క్ అనేది రాలేదు. ఇంకా నెక్స్ట్ ఇది చేస్తే మనకి లోగోస్ అవి యాడ్ చేసుకోవడానికి వస్తుంది. లేకపోతే లోగోస్ బిజినెస్ నేమ్ యాడ్ చేసుకోవడానికి రాదు. మనకి అఫీషియల్గా యాడ్స్ రన్ చేసుకోవాలంటే ఇది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైట్ లింక్స్. ఇక్కడ వచ్చేసి మనకి సైట్ లింక్స్, ఎక్స్ట్రా లింక్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి యాడ్ ఎక్స్టెన్షన్స్ లాగా యాడ్ చేస్తాం కదా, అట్లా సైట్ లింక్స్, ఇంకా అదర్ లింక్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 45 days 45 days సిలబస్.
ఫైనల్ లింక్ ఇక్కడ 45 days సిలబస్ అని వస్తుంది. లైక్ ఇంకొక లింక్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, సెకండ్ లింక్. ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి డిస్క్రిప్షన్ ఏమన్నా ఇక్కడ మనకి కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్లోది యాడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. నెక్స్ట్ సెకండ్ లింక్, సెకండ్ 3 months కోర్సు. ఇక్కడ మనం లింక్ యాడ్ చేస్తే మనకి ఇక 3 months సిలబస్ వస్తుంది. ఇట్లా వరుసగా మనకి ఆ, యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎన్ని లింక్స్ కావాలంటే అన్ని లింక్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైట్ లింక్స్. ఇది ఆప్షనల్. మన ట్రాకింగ్ టెంప్లెట్స్, మనం ఏదైనా ట్రాకింగ్ టెంప్లెట్ మన దగ్గర ఉంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్కి రిలేటెడ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఇక్కడ మనకైతే డేట్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఇంక ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది ఇట్స్ ఓకే. నెక్స్ట్ క్రియేట్. ఏంది క్రియేట్ అవ్వట్లేదు, 1 minute. ఓకే, దిస్ ఆప్షన్ టు ఇక్కడ యాడ్ చేయండి. అసలు ఇంటికి వెళ్తాం. ఓకే. మనకి ఇక్కడ సైట్ లింక్స్ అనేవి యాడ్ చేసాము.
అండ్ రిమైనింగ్ సైట్ లింక్స్ అనే ఇంకా యాడ్ చేయలేదు ఇక్కడ. ఇవి వచ్చేసి మనకి యాడ్లో ఇక్కడ కనిపిస్తాయి కింద. తర్వాత ఇక్కడ కాల్ అవుట్ అంటే మన ఫోన్ నెంబర్స్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. లైక్ ఎన్రోల్ నౌ. ఎన్రోల్ నౌ అని సెలెక్ట్ చేసుకొని, లేకపోతే న్యూ కాల్ అవుట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే దాంతో మనము క్యాన్సిల్ చేసుకొని మనకు ఉన్నది యూస్ చేసుకున్నాం. సేవ్ అండ్ అప్లై. తర్వాత ఇంకా మనం ఇక్కడ ఇంకేం చేయము, లేక డన్. ఇక్కడ మనకి యాడ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ అయింది అనమాట. యాడ్ సెట్టింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. టెక్స్ట్ వర్క్ అయ్యింది. ఇప్పుడు మనం బిడ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యావరేజ్ డైలీ బడ్జెట్ మనకి ఎంత పెట్టమంటున్నాడు అంటే యావరేజ్గా 3416 రూపీస్ పెట్టమని అంటున్నాడు. లేకపోతే లో లెవెల్ మనకు వచ్చేసి సెట్ కస్టమ్ బడ్జెట్. ఇది మనకి కస్టమ్ బడ్జెట్ ఇచ్చాడు అనమాట. ఈ కస్టమ్ బడ్జెట్ ఇంత పెడితే మనకి యావరేజ్గా మనకి వీక్లీ కన్వర్షన్స్ 44 కన్వర్షన్స్ అవుతాయి. అలాగే కాస్ట్ ఫర్ కన్వర్షన్స్ మనకి 541 రూపీస్ అవుతుంది. ఇట్లా వీక్లీ కాస్ట్ వచ్చేసి మనకి ఇంత పడుతుందని మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చాడు. బట్ మనం ఇది ఇవ్వచ్చు, లేకపోతే మనము పర్ డేకి 1000 రూపీస్ పెట్టచ్చు. 1000 రూపీస్ పెడితే ఏముంది చూడండి, మనకి ఇక్కడైతే వీక్లీ కన్వర్షన్స్ వచ్చి 24 ఉన్నాయి. మేబీ కాస్ట్ పర్ కన్వర్షన్స్ వచ్చేసి మనకి ఇంత పడవచ్చు. ఇక్కడ వీక్ వచ్చేసి 7000 వస్తుంది. మినిమం 1000 రూపీస్ లేకపోతే మనకి లీడ్ క్యాంపెయిన్ అనేది ప్రాపర్గా రన్ అవ్వదు. ఆ క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ ఎంత టోటల్ బడ్జెట్ కావాలంటే ఇక్కడ టోటల్ బడ్జెట్ ఒకేసారి సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇంకా ఈ క్యాంపెయిన్ డివైడ్ చేసుకుంటుంది అనమాట. మనం వచ్చేసి ఒక 10,000 పెట్టామనుకోండి క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్. 1 వీక్ 10 డేస్కి మనం ఎండింగ్ డేట్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఏప్రిల్ 24th-30th ఒక 10,000 పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇట్లా టోటల్ బడ్జెట్ పెట్టేస్తే క్యాంపెయిన్ మొత్తానికి రన్ అవుతుంది. ఇదేమో డైలీ బడ్జెట్ అనమాట. మనకి ఎలా కావాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా ఇక్కడ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అమౌంట్ ఎలా పెడతాం అనేది మన ఇష్టము. బట్ దీనికైతే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి అనమాట ఫేస్బుక్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫై చేయమంటుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ టోటల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ స్కోర్ 92.96 వచ్చింది. బట్ ఇక్కడ మనం ఇంకా ఇమేజెస్ అవి క్యాంపెయిన్లో యాడ్ చేయలేదు. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మరి ఇక్కడ టోటల్ మన క్యాంపెయిన్ సెటప్ అనేది చూపిస్తుంది అనమాట. మనకి యాడ్కి ఏమేమి చేసాము, ఏమేమి చేయలేదు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తుంది. మొత్తం క్యాంపెయిన్ ఒకసారి చెక్ చేసుకున్నాక ఇందులో ప్రాపర్గా చేసామా లేదా, మన రిక్వైర్మెంట్స్ అన్నీ అయినాయా లేదా అన్నప్పుడు మనకి జస్ట్ అన్నీ చూసుకొని ఒక్కసారి ఫైనల్గా మనము పబ్లిష్ అయ్యే క్యాంపెయిన్.
మనకి క్యాంపెయిన్ అనేది పబ్లిష్ చేసాము. బట్ క్యాంపెయిన్ పబ్లిష్ బట్ ఇంప్రెషన్స్ అంటే డిటెక్ట్ ద ఇష్యూ అంటే ఇంప్రెషన్స్ ఏంటంటే మనకి అమౌంట్ ఉంటే యాడ్ రన్ అయితే మనకి ఇంప్రెషన్స్ వస్తాయి. తర్వాత కన్వర్షన్స్ వస్తాయి అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ఇది ఇంప్రూవ్ అవుతుంది. అకౌంట్ ఈజ్ క్యాన్సిల్ ఫిక్స్డ్ డీటెయిల్స్ అకౌంట్ బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి న్యూ బిడ్ స్ట్రాటజీస్ లెర్నింగ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి 15 days టైం పడుతుంది క్యాంపెయిన్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి, ఇవన్నీ చేసుకోవడానికి. లైక్ ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వరకు క్యాంపెయిన్ సెట్ చేసాము. బట్ ఇది లైవ్ క్యాంపెయిన్ అనుకోండి, మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపించాయి. ఇక్కడ ఇంప్రెషన్స్ రావట్లేదు, ఇవంతా కూడా చెప్తున్నాడు కదా, యాడ్ చూపించట్లేదని. మన పేమెంట్ ఉండి యాడ్ రన్ అయితే ఒకసారి రన్ అయినాక మనకి 1 minute అండి. ఇక్కడ మనము ఇక్కడ క్యాంపెయిన్స్ సెట్ చేసుకున్నాం కదా. ఈ క్యాంపెయిన్స్ సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి క్యాంపెయిన్ ఇక్కడ కనిపిస్తుందండి. ఫ్రీలాన్సింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, 100% జాబ్ సపోర్ట్ అని 3 టైటిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి జాయిన్ అయ్యే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని చెప్పి నో కోడింగ్ నో నీడెడ్ మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్ జాబ్ సపోర్ట్ కనిపిస్తుంది. 45 days కోర్స్ సిలబస్, 3 months కోర్స్ సిలబస్, ఇంకా మిగతాయి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు రియల్ క్యాంపెయిన్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ మనకి యాడ్ కనిపిస్తుంది, ఏ ఏరియాలో కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ లైక్ కీవర్డ్స్, ఇక్కడ మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, క్లిక్ త్రూ రేట్ ఎంత పడింది, ఇవి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది మనకి క్యాంపెయిన్ ఓవర్ వ్యూలో వస్తుంది. నెక్స్ట్ క్యాంపెయిన్స్లోకి వెళ్ళి ఒకసారి మనము క్యాంపెయిన్స్ చూస్తే ఇక్కడ మనకి క్యాంపెయిన్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎంత కాస్ట్, ఎన్ని కన్వర్షన్స్ అయినాయి, యావరేజ్ ఎంత పడుతుంది, డీటెయిల్స్ అన్నీ చూస్తుంది అనమాట. ఇది కనిపిస్తుంది ఇక్కడ మీకు. తర్వాత ఇక్కడ మనకి క్యాంపెయిన్ ఉంది కదా, ఈ క్యాంపెయిన్లో మనకి డైలీ బడ్జెట్ 1000 రూపీస్. ఇది ఏంటంటే మనకి క్యాంపెయిన్ కనుక అమౌంట్ యాడ్ చేస్తే ఇది చెప్తుంది ఎలిజిబులా నాట్ ఎలిజిబుల్ అని. ప్రస్తుతానికి నాట్ ఎలిజిబుల్ అంది. యువర్ అకౌంట్ ఈజ్ క్యాన్సిల్డ్ అని ఇచ్చాడు, మనకి అమౌంట్ లేదని. లైక్ ఎందుకు నాట్, ఓకే ఇక్కడికి వెళ్ళి ఏదో మిస్ ఇనఫ్ రిలవెంట్ కీవర్డ్స్ అంట. ఓకే మనము మామూలుగా కీవర్డ్స్ దీని కీవర్డ్స్ ఇచ్చాం కదా, అందుకని మనకి ఇలా చూపిస్తుంది అండి. మనం ఇక్కడ వచ్చేసి దీన్ని ఏదో అకౌంట్ యాక్టివ్ చేసుకోమన్నట్టు పెర్ఫార్మెన్స్ ఇది.
ప్రజెంట్ అయితే మనం ఈ క్యాంపెయిన్స్ చూద్దాం. లైక్ ఇంకా చాలా క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా! అందులో చూద్దాం అంతకు ముందువి కూడా. సారీ డిస్‌ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేశాను. హ్మ్. ఇక్కడ మనం క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మనం ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. క్యాంపెయిన్ లెవెల్‌లో గాని, రెజ్యూమ్ క్యాంపెయిన్ లోడ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాంపెయిన్‌లోకెళ్ళినాక ఇక్కడ నెక్స్ట్ క్యాంపెయిన్ లెవెల్ నుంచి యాడ్ లెవెల్‌లోకెళ్దాం. యాడ్ లెవెల్‌లోకెళ్తే మన యాడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్స్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ. ఇంకొక క్యాంపెయిన్. ఇంకొక యాడ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనము 2 యాడ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా! ఫస్ట్ ఒక యాడ్ హైదరాబాద్‌కి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసి సెకండ్ క్యాంపెయిన్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ యాడ్ గ్రూప్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బెంగుళూరుకి రన్ చేయాలంటే బెంగుళూరు కిందకి హైదరాబాద్, బెంగుళూరు 2 ఏరియాస్‌కి మనము ఆడియన్స్‌ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ క్యాంపెయిన్ అనేది యాడ్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఇది క్రియేట్ చేయట్లేదు. మళ్ళీ సేమ్ అంత ప్రాసెస్ అంతా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి థర్డ్ లెవెల్కి వచ్చేసరికి కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ అన్ని మనకి ఎలిజిబుల్ అని వస్తున్నాయి. ఇట్లా మనకి అకౌంట్ కనుక ప్రాపర్గా ఉంటే ఇట్లా ఎలిజిబుల్ అని వస్తుంది. ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ అని ఉంది కదా! ఈ బ్రాడ్ మ్యాచ్ క్యాంపెయిన్ అనమాట ఇది. ఈ బ్రాడ్ మ్యాచ్ క్యాంపెయిన్ అనేది మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. బట్ ఇక్కడ అయితే మామూలుగా ఇక్కడ ట్రయాంగిల్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఇట్లానే వస్తుంది. ఇట్లా క్లిక్ చేస్తే వస్తదనమాట. ఇక్కడ పాజ్, ఎలిజిబుల్ ఇట్లా రిమూవ్ వచ్చింది కదా! ఇట్లానే దీనికి కూడా వస్తది మ్యాచ్ టైప్‌కి కూడా. వచ్చినప్పుడు ఇక్కడ సెట్ చేసుకుంటాము. ఇది ఏ టైప్ అనేది. లైక్ ఇది వచ్చేసి మన యూఆర్ఎల్, థ్యాంక్ యూ యూఆర్ఎల్, థ్యాంక్ యూ పేజీ అండ్ ఇవన్నీ ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్. ఈ ఫైనల్ యూఆర్ఎల్ ఏంటంటే థ్యాంక్ యూ పేజ్‌కి వచ్చినప్పుడు ఎండ్ యూజర్ ఫామ్ ఫిల్ చేసి థ్యాంక్ యూ పేజ్‌కి వచ్చినప్పుడు మనకి లీడ్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి కన్వర్షన్ కాస్ట్, క్లిక్, ఇంప్రెషన్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కీవర్డ్స్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు అనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉండండి ఒకసారి లేవు. వన్ మినిట్ నెగిటివ్ కీవర్డ్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఇది స్ట్రక్ అవుతుంది.
ఇక్కడ మనం కీవర్డ్స్ ఇంకా కొత్త కీవర్డ్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సోషల్ మీడియా కోర్స్ అండ్ స్ట్రక్ అవుతుంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్సు, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ. ఇట్లా మనకి కొన్ని కీవర్డ్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీన్ని సేవ్ అంటే మనకి కీవర్డ్స్లోకి సేవ్ అవుతాయి. బట్ నెగిటివ్ కీవర్డ్స్లోకి కన్వర్ట్ అయితే ఒకటి చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. ఇది వచ్చేసి పెండింగ్లో ఉంది. ఇది కొంచెం సేపు అయిన తర్వాత రివ్యూ చేసి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని మనకి చూపిస్తాడు. బట్ ఇప్పుడు మనం క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత ఈ కీవర్డ్స్కి ఇక్కడే క్లిక్ చేసుకుంటాం మనం. మీకు ఎడిట్ ఆప్షన్, యా చేంజ్ మ్యాచ్ టైప్. లైక్ ఇక్కడైతే మనకి నెగిటివ్ కీవర్డ్స్ అని ఉంది. ఇక్కడికి కన్వర్ట్ చేయాలి మనము కీవర్డ్స్ని. 1 minute. ఇక్కడ ఒక నార్మల్ కీవర్డ్స్ ఉన్నాయి. ఇది ఈ ఫోల్డర్లోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట నెగిటివ్ కీవర్డ్స్. కీవర్డ్ సిగ్మెంట్ డౌన్లోడ్స్, నెక్స్ట్ సిగ్మెంటేషన్. ఇక్కడ మామూలుగా డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మూవ్ టు కీవర్డ్ అని. అది అక్కడికి మనం కన్వర్ట్ చేస్తాము. బట్ ఇది చూద్దామండి. ఇక్కడే ఇచ్చేసాడండి. ఇక్కడ నుంచి లేదు, అంతకుముందు అయితే ఇక్కడ ఉండేది మనకి. ఇక్కడ ఇచ్చాడు ఇప్పుడు మార్కెటింగ్ దగ్గర. ఇక్కడ మనం బ్రాడ్ మ్యాచ్, ఫేజ్ మ్యాచ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాడ్ మ్యాచ్, ఫేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇది ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. మనం ఇట్లా ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా బ్రాకెట్స్లో వస్తుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్ అనుకోండి, మనకి కొటేషన్స్ మధ్యలో వస్తుంది అనమాట. మనం కీవర్డ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా బ్రాకెట్లో క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్, కొటేషన్స్లో వస్తే ఫ్రేజ్ మ్యాచ్, నార్మల్గా వస్తే బ్రాడ్ మ్యాచ్ అనమాట. ఇట్లా మనం అది చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ క్యాంపెయిన్ డాష్ బోర్డ్ ఇది కూడా కొత్త కొత్త యాడ్ చేయడము ఇవన్నీ. ఒకసారి నేను అది కూడా చూస్తాను, ఆ నెగిటివ్ కీవర్డ్స్ది ఎక్కడ ఉంది ఆప్షను. రేపు క్యాంపెయిన్లో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇంకా తర్వాత మనకి ఈ క్యాంపెయిన్లో ఇంకా సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తే, జస్ట్ ఇక్కడ వరకు ఈ క్యాంపెయిన్ కీవర్డ్స్ యాడ్ చేయడం, ఈ కీవర్డ్స్ చూసుకోవడం వరకు మనం చేయొచ్చు. నెక్స్ట్ ఈ కీవర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఇంకా కొన్ని ఈ కీవర్డ్ మనకి పాస్ చేసుకోవాలనుకోండి, ఈ కీవర్డ్ సరిగ్గా లీడ్స్ రావట్లేదు, జస్ట్ పాస్. అసలు ఇది అవసరమే లేదు, ఇది రిమూవ్ చేసుకోవచ్చు.
అన్ని ఒకవేళ నెగిటివ్ కీవర్డ్స్ని రిమూవ్ చేయొచ్చు కదా, ఇంకా మనకు రాకుండా పోతుంది అంటే ఆ నెగిటివ్ కీవర్డ్స్ని మనం రిమూవ్ చేయడానికి ఉండదు. నెగిటివ్ దాంట్లో పెట్టేస్తే ఏంటంటే ఇంకెప్పుడు ఎవరికి చూపించకుండా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి తర్వాత మనకి పేమెంట్ ఇక్కడ బిల్లింగ్ అనేది చేస్తాము.